ఛానల్ జేషువల్79. ఈరోజు మనకి అన్బాక్సింగ్ వీడియో ఉంది. ఇది అన్బాక్సింగ్ వీడియో. దీనికన్నా ముందు థ్యాంక్ యూ వెరీ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ. మనకి 366, ఇప్పుడు దాకా 365 ఉన్నారు, ఇప్పుడు 366 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ దట్. 366 సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఈరోజు మనది అన్బాక్సింగ్ ఏంటంటే, మనం వ్లాగింగ్కి మన చేతిలోనే తీస్తున్నాం, దానికోసం కష్టం అయిపోతుంది మనకి. దానికి ఒక ట్రైపాడ్ కొన్నాం. ఆ ట్రైపాడ్కి మళ్ళీ మన వాయిస్ అంత గట్టిగా రావడం లేదు, దానికి ఒక మైక్ కొన్నాం. ఇప్పుడు నైట్ పూట మనం వ్లాగింగ్ ఎక్కువ తీస్తాము, దానికి ఒక మన ఫేస్ క్లారిటీ కనిపించాలి కదా, దానికోసం ఒక లైట్ కొన్నాం. ఆ 3 కలిపి ఒక కిట్ కొన్నాం, వ్లాగింగ్ కిట్ అని. 3-in-1 వ్లాగింగ్ కిట్ అని ఒకటి కొన్నాం. అది మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఓకేనా గైస్? దీని డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి బై చేయండి. 5 స్టార్ రేటింగ్ ఉంది. ఓకేనా? ఇదే ప్రమోషన్ వీడియో అయితే కాదు, అన్బాక్సింగ్ వీడియో చేద్దాం. రండి, కమాన్. ఫస్ట్ మనకి అమెజాన్ నుంచి వచ్చింది మనది డెలివరీ ఆల్వేస్ ఉంటుంది, అడ్రస్. ఓకే, ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేశాను, చేసే మీకు చూపిస్తున్నాను. ఇంకా దీంట్లో ఏమైనా వచ్చిందంటే, వచ్చింది బిల్ వచ్చింది, దాంట్లో అడ్రస్ ఉంటుంది, చూపించండి. ఇది గైస్ క్లోజింగ్ కిట్. బ్యాక్ సైడ్ చూద్దాం రండి. బ్యాక్ సైడ్ చదువుదాం. వీడియో మేకింగ్ కిట్, ఏజ్ 49 అట్లా తెలియదు, ఫర్ లైవింగ్ బ్రాడ్కాస్టింగ్ అంట. ఇట్లా మనకు మైక్ 3.5mm మైక్రోఫోన్ సాకెట్ వచ్చింది, 1/4 స్క్రూ హాట్ షోక్, ఇంకా మన లైట్ ఎల్ఈడి 49R, ఇంక ఇవన్నీ 1 హ్యాండ్ గ్రిప్. ఓకే, ఇవన్నీ ఇంకా పవర్ 5 వోల్ట్ తెలిసింది మనకి అన్నీ. చూద్దాం, ఇంకా అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ దిస్ కిట్ కంటెంట్స్ అంటే దీని లోపల ఏమేమి వస్తాయి. ఒక ట్రైపాడ్, ఎల్ఈడి ఫ్లాష్ లైట్ 2.2 సెంటీమీటర్స్ది, ఒక మైక్రోఫోన్, ఒక అది స్టాండ్, ఒక రిమోట్, బ్లూటూత్ రిమోట్ ఉంటుంది అది. ఓకేనా? మనం ఓపెన్ చేసేద్దామా గైస్? దాన్ని గ్యాస్ చేసేద్దాం. ఫస్ట్ ఇట్లా లుక్ వేస్తాను ఒకటి. ఓకే, ఇప్పుడు మనము ఒక్కొక్కటి చూపించుకుంటూ అసెంబుల్ చేసుకుంటూ వద్దాము. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ గైస్, ప్లీజ్. ఓకే, ఫస్ట్ మనం ట్రైపాడ్ తీద్దాం, ఎందుకంటే దీంతోనే కాబట్టి మెయిన్ మనం చేయాల్సి. ఇది మన ట్రైపాడ్ అనమాట. ఇక్కడ డైరెక్ట్ ఇట్లాంటి ఇక్కడ బటన్ వచ్చింది మనకి, బటన్ పెట్టి అన్నారు. ఇక్కడ మనకి ఓన్లీ ఇట్లా పట్టుకోవడానికే కాదు గైస్, ఇక్కడ మనకి స్టాండ్ కూడా ఇచ్చారు కదండి, ఇట్లా స్టాండ్. ఓకేనా గైస్? ఇట్లా స్టాండ్. నెక్స్ట్ మనం ఫిక్స్ చేద్దామా? నెక్స్ట్ మనం హోల్డర్, ఫోన్ హోల్డర్. ఓకేనా? దీనికి ఇట్లా వచ్చింది ఎలాస్టిక్ లాగా, ఫిక్స్ చేసేద్దాం. ఇక్కడ చిన్న బటన్ వచ్చింది, ఆ బటన్ ప్రెస్ చేసి ఫిక్స్ చేసుకుంటానండి, అంతే, సింపుల్. నెక్స్ట్ లైట్ గైస్. లైట్కి ఇట్లా స్క్రూ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ మనకి ఇంకొక స్క్రూ ఇవ్వలేదు. ఇక్కడ ఏంది ఇట్లుంది అనుకుంటే తప్పు పడినట్టు. ఇదండి, ఇక్కడ స్క్రూ టైప్ వాళ్ళు పొరపాటు ఇచ్చారు, అంతే. ఓన్లీ మనం డైరెక్ట్ దానికి సెట్ చేసుకున్నట్టు కెమెరాకి. ఇదండి, ఏం లే. ఫస్ట్ వాళ్ళు మనకి ఇట్లా ఇస్తారు, ఇది గ్రిప్, ఇది ఇట్లా ఇస్తారు. మనం ఏమనుకుంటాం, ఇట్లా పెట్టచ్చులే అనుకుని పట్టదు. దానికోసం చాలా షాపులు తిరుగుతాం, డబ్బులు వేస్ట్ మనకి. అందుకని ఇట్లా లూజ్ చేసాను. ఫస్ట్ లూజ్ చేసేసి ఓన్లీ ఈజీగా మనం అటాచ్ చేసేయచ్చు. ఇట్లా అటాచ్ చేసేసి స్ట్రైట్ పెట్టి లైట్ని టచ్ చేసేయడమే. 1 minute వెయిట్ సెకండ్ గైస్, టైట్ చేస్తున్నా.
ఓకే, మన టైట్ అయిపోయింది చూడండి. టైట్ ఉంది ఇప్పుడు. నెక్స్ట్ మనకి మైక్ వచ్చింది. ఈ మైక్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఓకే గైస్, మనం ఇట్లా పెట్టుకొని ఫిక్స్ చేసేద్దాము. మైక్ కూడా మనకి సేమ్ గైస్. డిస్టర్బెన్స్ ఏమైనా వస్తే సారీ ఫర్ దట్. ఇప్పుడు చూడండి మైక్ కూడా అంతే. వాళ్ళు ఇట్లా టైప్ చేస్తుంటే మనం యూజ్ చేసుకొని పెట్టుకోవాలి. దొడ్డి మనం పెట్టుకొని ఓకే నేను ఫిక్స్ చేస్తాను. టైట్గా ఫిక్స్ చేసుకోవాలి మళ్ళీ, లేకపోతే ఊగుతూ ఉంటుంది. ఓకేనా గైస్, టైట్గా ఫిక్స్ చేసేస్తాం. ఓకేనా గైస్, ఇది మన టోటల్. ఒక్కసారి మనం వ్యూ వేసేసుకుందామా. ఫోన్ బట్టి మీకు చూపిస్తాను గైస్. ఇంకొక వ్యూ వేసేసుకున్నారా గైస్. ఇప్పుడు మనకి దీంతో పాటు వాళ్ళు మన బాక్స్ పైన మనకి ఇక్కడ బ్లూటూత్ రిమోట్ అని రాశారు. అది ఎందుకు మీకు చూపించాలంటే అది మనకు వచ్చింది కాబట్టి చూపించలేదు. ఇప్పుడే వచ్చింది మీకు చూపడం మర్చిపోయినాను. రెండు కొంచెం జూమ్ వేసుకొని మనం ఇది గైస్ మనకు ఇప్పుడు దీనికి మనం ఫోన్కి బ్లూటూత్ కనెక్ట్ చేద్దాం. ఓకేనా, రండి. ఇప్పుడు మన ఫోన్లో ఆన్ చేసి బ్లూటూత్కి వెళ్ళి ఇక్కడ మనం ఫస్ట్ ఆన్ చేసుకుందాం. ఇక్కడ సైడ్లో ఆన్ బటన్ ఉంది. మీరు స్టార్టింగ్లో చెక్ చేసుకోకపోతే అంతే. నేను ఇంకా ఒక బ్యాటరీ కూడా ఇచ్చారు వీళ్ళు, చిన్న బ్యాటరీ. బాగుంది ముద్దుగా. ఇదండి గ్యాస్ బాగుంది కదా. మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఓకేనా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆల్రెడీ నేను ఇది ఆన్ చేయగానే మనకి ఇక్కడ మనకి చూడండి గైస్, ఇక్కడ ఏబీ షెల్టర్ 3 అని ఉంది. అది కొట్టేస్తే చాలు మనం. సెకండ్ గైస్ కనెక్ట్ అవుతుంది. దెన్ గైస్ కనెక్ట్ అయిపోయింది. చూపించేసాను, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఫోటోలో చూపించచ్చు. దానికన్నా ముందు ఒక సౌండ్ క్వాలిటీ బాగా గైస్. ఇప్పుడు మనకి ఇలా సౌండ్ పెంచుకోవాలంటే ఇలా ఇట్లా వస్తాలా అంత బాధ మనకు అవసరం లేదు. ఇక్కడ పైన పెద్ద బటన్ ఉందా, ఈ బిగ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి సౌండ్ వాల్యూ డౌన్ అవుతుంది. ఇది చిన్న బటన్ ప్రెస్ చేస్తే సౌండ్ వాల్యూ పెరుగుతుంది. చూసారు కదా, కనిపించింది కదా. చూడండి మళ్ళీ తగ్గింది, ఎక్కింది. సో మనం వీడియో ఒకసారి చూద్దాం. ఓకేనా, కెమెరా స్టార్ట్ చేద్దాం. కెమెరా మనం ఇక్కడ ఫిక్స్ చేసేద్దాం. ఓకే గ్యాస్, ఒక్క నిమిషం రైట్ ఫిక్స్ చేసి చూపిస్తాను. ఓకే, ఫిక్స్ అయిపోయింది గైస్. చూడండి ఓకేనా గైస్. ఇప్పుడు మనం ఇక్కడ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. చూడండి స్టార్ట్ అయింది. చూడండి గైస్ వీడియో. ఓకేనా, ఇప్పుడు వీడియో స్టాప్ చేస్తాం. వీడియో స్టాప్ అయిపోయింది. ఓకేనా గైస్. ఇప్పుడు మనం ఫోటో కొట్టాలంటే ఫోటో దాంట్లోకి వెళ్ళి ఫోటో కొట్టాం, అయిపోయి ఫోటో వచ్చేస్తుంది. అంతే, మనం సెల్ఫీ దిగుదాం ఒకసారి. ఇదండి మనం ఇట్లా ఆన్ చేసాం కానీ కెమెరా పడుతుంది, ఫోటో క్లిక్ అయింది. ఇప్పుడు మా ఫేస్ క్లారిటీ అంత లేదు. ఒకసారి లైట్ అప్ క్లారిటీగా మీకు చూపిస్తాను. లైట్ ఆన్ చేద్దాం. చూసారు లైట్ క్వాలిటీ. లైట్ చూపి ఒకసారి మన వాళ్ళకి.
ఇప్పుడు మనం లైట్తో ఒక ఫోటో దిగుదాం. దాన్ని నేను బ్లూటూత్ బటన్ ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే ఇక్కడ ఫోటో క్లిక్ అవుతుంది. అయిపోయి మనం ఎంతో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా ఫోటో క్లిక్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది ఇక్కడ పెడుతున్నాను. నేను ఇక్కడ నించుని ఇక్కడ బటన్ ఇక్కడ ప్రెస్ చేశాను. ఇక్కడ ఫోటో క్లిక్ అయింది. అయిపోయి అంత సింపుల్ మనకి, ఇంత ఈజీ, ఇంత టెక్నాలజీతో మనకి వచ్చేసాయి ఇప్పుడు. ఓకే గైస్, ఇక్కడ మనకి ఒకటి వచ్చింది. ఇదేం బైక్ అనుకున్నాడు అంటే గైస్ ఇప్పుడు మనకి వైర్ ఏంటంటే ఇక్కడ ఇట్లా కర్వ్ షేప్లో వచ్చింది కదా, ఈ మైక్ ఇది వచ్చేసి మైక్ అటాచ్ చేయాలా. ఇంకొకటి వచ్చేసి మన ఫోన్కి ఇట్లా అది ఉంటుంది కదా, ఇయర్ ఫోన్స్ పెట్టుకునే సాకెట్, అలా మనం ఫిక్స్ చేసేయాలి. మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత మన మైక్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం మైక్ క్వాలిటీ దీంట్లో చెక్ చేస్తాం. ఓకే, బరువు ఉంది చాలా. గాయ్స్ ఇప్పుడు ఇక్కడ మనము స్టార్ట్ చేద్దాం వీడియోని. మైక్ క్వాలిటీ ఒకసారి టెస్ట్ చేస్తాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ JSwal79. ఇది ఇప్పుడు మైక్ క్వాలిటీ మనం టెస్ట్ చేస్తాం. ఓకే, ఆపేస్తున్నాం. ఇంకా రండి చూద్దాం ఒకసారి. మైక్ క్వాలిటీ చూద్దాం రండి. మీకు ఇలా లో వినిపించచ్చు, ఇలా బాగానే వినిపిస్తుంది. ఓకేనా గైస్, ఇది మైక్ కూడా బాగా టెస్ట్. సో లుక్ వేసుకోండి గైస్ మొత్తం. సారీ ఫర్ దాట్. ఓకే, లైట్ చూపి ఒకసారి మన వాళ్ళకి మళ్ళీ. ఓకే, ఇప్పుడు మనకి దీని నా రేటింగ్ వచ్చేసి దీనికి గైస్, దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఎంత బాగుందంటే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5 స్టార్ రేటింగ్. దీని బిల్డ్ క్వాలిటీ కానీ మైక్ది కానీ గైస్, దీని బిల్డ్ క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే అయితే సూపర్ ఉంది చెప్తున్నా. లైట్ కానీ మైక్ కానీ స్టాండ్ కానీ అన్ని, ఈ వైర్ కూడా గ్రిప్ అదే క్వాలిటీ వచ్చేసి బొల్లుంది. నాకు అన్నీ నచ్చాయి. నేను రేటింగ్ ఇచ్చేసి 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. కన్ఫర్మ్ 5 స్టార్ రేటింగ్ అయితే వాళ్ళకి ఇస్తాను. మీరు కూడా పే చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి పే చేయాలి. డిస్క్రిప్షన్లో లింక్ పనిచేయకపోతే అమెజాన్లోకి వెళ్ళి బ్లాగింగ్ 3-in-1 బ్లాగింగ్ కిట్ అని కొట్టండి, వస్తుంది. 5 స్టార్ రేటింగ్ అనేది తీసుకోండి. ఓకేనా గైస్? బట్ ఇమేజ్ అయితే దాంట్లో ఇట్లా ఉంటుంది. ఇమేజ్ అయితే సేమ్ ఇట్లనే ఉంటుంది. ఓన్లీ ఇది ఇమేజ్, ఈ స్టిక్కరింగ్ అనమాట. ఇది ఉంటుంది ఇట్లుంటుంది. ఓకేనా గైస్? ఓన్లీ ఇట్లాంటిదే మీకు ప్రిఫర్ చేయాలి. ఓకేనా? ఒకవేళ మీకు కొంటే నేను ఇంకొక వీడియో కూడా తీయాలనుకుంటున్నాను. చెప్పండి మరి తీయాలో వద్దా, కామెంట్ సెక్షన్లో చేయండి. యూట్యూబ్ ఛానల్ని ఎట్లా స్టార్ట్ చేయాలా, బిగినర్స్కి ఏమేమి అవసరము, ఎట్లా స్టార్ట్ చేయాలో అవన్నీ మీకు ఒక వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్? మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతే గైస్ ఇవాళ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు JSwal79. Bye bye. Signing off. Jayesh. Bye bye.